నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లా జడ్జ్ షేక్ సికిందర్ భాషా ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ. తాడేపల్లిగూడెంలో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ షోరూం ఘనంగా ప్రారంభం. నియోజకవర్గ పరిధిలో ప్రశాంతంగా జరిగిన నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు. విజయవాడలో జనవరి 5న జరిగే హైందవ శంఖారావంను విజయవంతం చేయాలి. బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి. ప్రయాణికుల ప్రోత్సాహంతో మరిన్ని సేవలు అందజేస్తాం. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్. తాడేపల్లిగూడెం జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఉదయం మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా భీమవరం మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ వారిచే బార్ అసోసియేషన్ హాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా జడ్జి షేక్ సికిందర్ భాషా అధ్యక్షతన జరిగిన లోక్ అదాలత్కు న్యాయమూర్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్, సీనియర్ న్యాయవాదులు బి శేషు, బండారు శ్రీనివాస్, తోట సత్యనారాయణ స్వామి, కేవి సత్యనారాయణ, ధర్మరాజు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, మణిరాజ, లక్ష్మీనారాయణ, జయశెట్టి వెంకటేశ్వరరావు, తోట రాంబాబు, తోట నాగవల్లి, గోపాలరావు, గుండుమోగుల చిన్న సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన కక్షిదారులకి వాళ్ళ కేసులు సెటిల్ చేసుకున్న సందర్భంలో వారికి బార్ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయడం, అలాగే మంచినీరు సరఫరా చేయడము, ఈ కార్యక్రమాన్ని బార్ ప్రెసిడెంట్ వారు నిర్వహిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మళ్ళీ బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి వాళ్ళ మ్యాటర్స్ పూర్తిగా సెటిల్ చేసుకొని వెళ్ళవలసిందిగా వాళ్ళని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు తాడేపల్లిగూడెం జిల్లా కోర్టు ఆవరణలో భీమవరం హాస్పిటల్ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో మన జిల్లా న్యాయమూర్తి గారు ఈ యొక్క ఉచిత నేత్ర శిబిరానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ఈ యొక్క మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా చాలా మంచిగా చక్కగా మృదువుగా మాట్లాడుతూ మన యొక్క న్యాయవాదులందరికీ కూడా ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది. అవసరమైన వారికి ఆ కళ్ళజోడు కూడా ఏది వేయించుకోవాలి ఏంటనేది కూడా చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని కోర్టు సిబ్బంది మరియు న్యాయవాద గుమస్తాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఇటువంటి చక్కని అవకాశాన్ని కల్పించి మనకి సేవలు అందిస్తున్న ఈ మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ వారి సిబ్బందికి మా బార్ అసోసియేషన్ తరపున ప్రెసిడెంట్గా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము భీమవరం మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఉచిత క్యాంప్ పెట్టి కంటి పరీక్షలు చేసి, అలాగే తక్కువ ధరలో కళ్ళజోడు కూడా మీరు భీమవరం వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఇచ్చేస్తున్నామండి. దీనికి
సహకరించిన మా క్యాంప్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చిన మా ప్రెసిడెంట్ బార్ అండ్ అసోసియేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో గల శ్రీ సువర్చల సుందర దక్షిణముఖ అభయాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమద్ వ్రత మార్గశిర నవావతార మహోత్సవాలు ఈ నెల 8వ నుంచి జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం ఉదయం హనుమాన్ చాలీసా పారాయణం, రామలక్ష్మణ స్తోత్ర పారాయణం, చతుర్వేద పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్త మహాశైలారా, స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సమేత సుందర హనుమాన్ వారి ఆలయంలో మార్గశిర మాస సందర్భంగా హనుమంతురథం జరుగు కార్యక్రమం నిమిత్తం నవావతార మహోత్సవముల కార్యక్రమం జరుగుతున్నది. ఇవాళ 7వ రోజుగా జరుగుతున్నది. ఈరోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం 4 గంటలకి మణిసూక్త హోమము, అనంతరము నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయి. అలాగే రేపు స్వామివారికి ఉదయం అభిషేకము, సాయంత్రం 4 గంటలకు హోమము. పలానా 16వ తారీఖున స్వాములు దీక్ష విమరణ. ఈ 9 రోజులు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో జరిగిన హోమాల సర్వదేవతలకు కూడా 16వ తారీఖు సోమవారం 1 గంటకు మహాపూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్లో ప్రముఖ చీరల బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ షోరూంను శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త త్రిదండి అహోబిల రామానుజీయర్ స్వామి ఈ షోరూంను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, మాజీ కౌన్సిలర్ మారం వెంకటేశ్వరరావు, షాపింగ్ కాంప్లెక్స్ అధినేత కొట్టు నాగభూషణం, పరిమి రవికుమార్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభుని మురళి, తోట రాజా, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ రాజేష్ అన్నం మాట్లాడుతూ తమ సంస్థ 64వ షోరూంను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ వద్ద స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు, హ్యాండ్లూమ్స్, బెనారస్, పటేల్, కోట, పైతాని, కుప్పడం, ప్రీమియం, ఎథ్నిక్ తదితర అన్ని రకాల చీరలు అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయని తెలిపారు. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగి ఉండటంతో పాటు సొంత మగ్గాలు, చేనేత కార్మికులు ఉండడంతో మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వలేని క్వాలిటీ, ప్రైస్ తమ బ్రాండ్ ఇవ్వగలుగుతుందని అన్నారు. చీరలకి మామూలుగా చిన్న చిన్న షాపింగ్ మాల్, జీవీ మాల్లో చేస్తాం. షాపు మామూలుగా డీలర్స్ లాగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాం. భగవద్బంధువులారా, ఈరోజు చాలా విశేషమైన రోజు. మాసాన మార్గశీర్షోహం అంటారు. అన్ని మాసాల్లోకి మార్గశీర్షం నేను అని పరమాత్మ మనకి తెలియజేశాడు.
అలాంటి మాసంలో ఇంకో 2-3 రోజుల్లో ధనుర్మాసం రాబోతోంది 16వ తారీఖు నుంచి. దానికి ముందుగానే గోదాదేవి రావడానికి ముందు వరమహాలక్ష్మి తాడేపల్లిగూడెం వచ్చేసింది. ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో అమ్మ చెప్తూ పాడి, ఆ పాటలో అమ్మవారు ఒక మాట అడుగుతుంది భగవంతుడు, స్వామి మాకు ఒక వస్త్రం కావాలి అని అడిగింది అమ్మవారు. ఆడి ఇడుపు అదన్ పిన్ని పాల్ సోడు అని, మంచి కొత్త బట్ట మాకు ఇవ్వు, ఆ బట్ట కట్టుకున్న తర్వాత నీతో పాయసం తినాలి అని గోదాదేవి కోరింది. మరి ఆ చీరలన్నీ ఏవో వరమహాలక్ష్మి పేరుతో ఆండాళి తల్లి చెప్పిన క్రమంలో ఇక్కడ షాప్ రావడం చాలా విశేషంగా ఉంది. నిజానికి అక్కడ చీర అంటే వేదాంత అర్థం వేరు, కానీ వస్త్రము అంటే వసించి ఉండి రక్షించున్నది అని అర్థం వస్త్రము అంటే. కానీ ఈరోజు ఆ వస్త్రాలే సరిగా లేవు. ఎక్కడ చూసినా చినిగిపోయిన బట్టలే, చించుకున్న బట్టలే. ఎంత చినిగిన బట్ట అయితే అంత రేట్ ఎక్కువ. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ 64వ శాఖ ఇవాళ తాడేపల్లిగూడెంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి గారి మంగళాశాసనంతో మరియు అహోబలు స్వామివారి దివ్య ఆశీస్సులతో కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అంటేనే PQR, ప్రైస్ క్వాలిటీ రేంజ్. సో ఈసారి రాబోయే సంక్రాంతి భీమవరం ప్రజలందరూ మా షోరూమ్కి వచ్చి మా పట్టు వెరైటీలన్నీ చూసి, మా ప్రైజెస్, మా క్వాలిటీ అన్నీ చూసి మంచి షాపింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. 64వ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది వాళ్ళ ఓపెనింగ్ కూడా పెట్టడం జరిగింది. కాంచీపురం అంటేనే బేసిక్గా మనకి శారీస్ గురించి సపరేట్గా దానికి ఒక ప్లేస్ ఉంది. ఇండియాలోనే కాంచీపురం నుంచి వచ్చిన శారీస్కి ఒక మంచి వాల్యూ అయితే ఉంది. అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇవాళ 64 ప్లేసెస్లో వీళ్ళు మనకి కాంచీపురం వరల మహాలక్ష్మి సిల్క్స్ నుంచి 64 షోరూమ్స్ ఓపెన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది మన తాడేపల్లిగూడెం రావటం, అలాగే మన ప్రజలకి, పట్టణ ప్రజలందరికీ అందుబాటులో ఉండటం చాలా మేము కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇది కూడా డెవలప్మెంట్లో ఇది కూడా ఒక భాగం అని మేము అనుకుంటాం. ఐఎమ్ లక్ష్మి. ఇక్కడ వరమహాలక్ష్మి 64th స్టోర్ వీళ్ళది తాడేపల్లిగూడెంలో. మీరు అందరూ విజిట్ చేయాలి, ఎందుకంటే చాలా చాలా బాగుంటాయి వీళ్ళ కలెక్షన్స్. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఐ మీన్ ఆల్ రేంజెస్లో కూడా ఉన్నాయి. డెఫినెట్గా అన్ని కలెక్షన్స్ చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్ తప్పకుండా రావాలి అందరూ. ఉమ్మడి జిల్లాలోకి ఎరువుల కంపెనీ తమ నూతన ఉత్పాదన యూరియా గోల్డ్ను విడుదల చేసినట్లు శ్రీనివాస ఫెర్టిలైజర్స్ MD ఏతకోట తాతాజీ తెలిపారు. శనివారం స్థానిక గుడ్స్ షెడ్ వద్దకు వచ్చిన RCF యూరియా గోల్డ్ లోడ్ను ఆయన ప్రారంభించారు. ఇది కొత్తగా ప్రవేశపెట్టిన యూరియా సల్ఫర్ నేలలకు అత్యంత అనుకూలమైనదన్నారు. దీనిలో నైట్రోజన్ 37%, సల్ఫర్ 17% ఉన్నందున నేలలోకి నెమ్మదిగా నైట్రోజన్ విడుదల చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో RCF ఫెర్టిలైజర్స్ మార్కెటింగ్ ఆఫీసర్ పృథ్వీ కుమార్, అగ్రికల్చర్ అసిస్టెంట్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రీయ ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ RCF సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయిన RCF కొత్త ఉత్పత్తితోటి తీసుకురావడం జరిగింది. ఇంకా రైతులకు బాగా ఉపయోగపడే విధంగా. ఎందుకంటే మనకి ఎప్పుడైతే యూరియా ఈరోజు ప్రజలు ఎంతో ప్రతి ఫార్మర్కి యూరియా అంటే ఒకది ఏ పంటకైనా సరే చాలా ముఖ్యమైనది. మొట్టమొదటి ఎరువు యూరియా. అటువంటి యూరియాలో వీరు 46% నత్రజని ఉండే యూరియాని 37% నత్రజనితో 17% సల్ఫర్తో ఈ కొత్త ఉత్పత్తిని తయారు చేయడం జరిగింది ఈ RCF. దీని ద్వారా
సల్ఫర్ డిఫిసిట్ ఉన్న భూములకు కూడా ఈ పంట చేయడం వల్ల అక్కడ ప్రొడక్ట్ బాగుంటుంది, ఉత్పత్తి బాగుంటుంది, కంకి బాగుంటుందని కంపెనీ వారు చెప్తున్నారు. దాంతో ఇది యూరియా కూడా నెమ్మదిగా కరుగుద్ది. సహజంగా మామూలు యూరియా అవుతే ఇలా వేయగానే నీరు అయిపోద్ది. ఇది నీరు అవ్వకుండా తాత్కాలికంగా చెట్టుకి నెమ్మదిగా కరిగి దాని చెట్టుకు పోషకాలు ఇవ్వడం జరుగుద్ది. సల్ఫర్ మిక్స్డ్ యూరియా ఇది 40 కేజీల బస్తా రావటం, దాంతో ఇది మామూలు యూరియా రేటు మాకు 266 ఎంఆర్పిగా అమ్మటానికి రాష్ట్రీయ ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ RCF ఇది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ. ఈ కంపెనీలో కొత్తగా ఈ ప్రోడక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది ఈరోజు తాడేపల్లిగూడెం పరిసర గ్రామాలకు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అదనంగా సల్ఫర్కి డబ్బు పెట్టక్కలేదు. మనకు తగ్గేది కూడా యూరియా 5 కేజీలే. ఈరోజు ప్రభుత్వం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ నత్రజని యూరియాని వాడకం తగ్గించమంటున్నారు. ఆ రకంగా ఇందులో 5 కేజీలు యూరియా తగ్గి ఆ రేషో మన సల్ఫర్ కలపడం వల్ల దాని వాల్యూ కూడా మారదు, రైతుకు కూడా బాగుంటుంది, సేలుకు కూడా మంచి బలం. కాబట్టి మరి రాష్ట్రీయ ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ని మేము అభినందిస్తూ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ నుంచి ఈరోజు ఒక కొత్త ప్రోడక్ట్ అంటే మామూలు యూరియాలో సల్ఫర్ యాడ్ అయ్యి సల్ఫర్ కోటెడ్ యూరియా అని తెప్పించడం జరిగింది. ఇది మిగతా జిల్లాల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ రైతుల వాడకం జరిగింది. చాలా మంచి రిజల్ట్గా వచ్చింది, అధిక దిగుబడి వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా నత్రజనిని చాలా స్లో రిలీజింగ్గా చేసి సల్ఫర్ ఉండడం వల్ల ఈ సల్ఫర్ కోటింగ్ ఉండడం వల్ల ఇది ఎమ్మటే నీళ్ళలో కరగకుండా యూరియాని నిదానంగా కరిగిస్తూ పంట కాలంలో ఇది నత్రజని నిదానంగా అందిస్తుంది పంటకు. సో దీనివల్ల అధిక దిగుబడి రావడం జరుగుతుంది. మిగతా పోషకాలను కూడా మట్టి నుంచి ఉత్పత్తి చేసుకుని పంటలు అందుకోవడానికి ఉపయోగపడుతుంది. స్థానిక ఆర్టీసీ డిపో నుంచి శుక్రవారం రాత్రి 7 గంటలకు అరుణాచలగిరి ప్రదక్షిణ ప్రత్యేక బస్ బయలుదేరి వెళ్ళింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, ఆర్టీసీ డిఎం వైఎస్ఎన్ మూర్తి, ప్రయాణికులు, ఆర్టీసీ సూపర్వైజర్లు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ సహకరిస్తున్న ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రయాణికులకు, భక్తులకి మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సుని గిరి ప్రదక్షిణ యాత్రకి ఎంచుకున్నందుకు మొట్టమొదటిగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మరి ప్రతి నెల మనం పంపిస్తున్నట్టుగానే ఈ నెల కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రకి మనం ప్రత్యేకమైనటువంటి బస్సు పంపిస్తున్నాము. ఈ సూపర్ లగ్జరీ 2+2 వీడియో కోచ్ పంపిస్తున్నాము. మరి దీంట్లో కూడా సుశిక్షితులైనటువంటి డ్రైవర్లు, మరి అదేవిధంగా పాసెంజర్లందరితోటి కూడా చక్కటి మన్నన పొందినటువంటి డ్రైవర్లే మనం మళ్ళీ ఈసారి కూడా పంపిస్తున్నాము. మరి ఈరోజు రాత్రి బయలుదేరిన ఈ బస్సు రేపు ఉదయం శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ ఫ్రెషప్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకుని మరి తర్వాత కాణిపాకం పెడుతుంది. కాణిపాకంలో విఘ్నేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని అక్కడే అన్నప్రసాదం కూడా తీసుకుని ఆ రోజు రాత్రికి మరి శ్రీపురం మహాలక్ష్మి గోల్డెన్ టెంపుల్కి పెడుతుంది. అక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ రోజు రాత్రి బయలుదేరి అరుణాచలం చేరుకుని మరి పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసుకునేటువంటి అవకాశం వారికి కల్పిస్తుంది. అక్కడ కూడా ఫ్రెషప్ అయ్యి ఎండ వచ్చేలోపుగానే చక్కగా 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ చేసేసుకుని ఆ తర్వాత స్వామివారి దర్శనం చేసుకుని ఆ రోజు మళ్ళీ సాయంత్రం 4 గంటలకు బయలుదేరి సోమవారంకి మనకి ఇక్కడికి చేరుకుంటుంది. ఆర్టీసీని దగ్గర ఆదరిస్తున్న ప్రయాణికులకు నా వందనాలు. సో ఇప్పుడే డిఎం గారు చెప్పినట్టుగా చాలా కాలంగా ఈ అరుణాచల దర్శనం అనేది చాలా పాపులర్ టూర్గా మారిపోయింది. ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో, అది ఏలూరు తాడేపల్లిగూడెం తణుకు ఏరియాల్లో. సో ఆల్మోస్ట్ ఇది 10వ బస్తానా మన దగ్గర నుంచి. ఇప్పుడు దాదాపు 11 బస్సులు మనం అరుణాచలం పంపించగలిగాం. ఇదే స్ఫూర్తితో డిఎంఓ చెప్పినట్టుగా జరిగిన కార్తీక మాసంలో మనం పంచారామాలు, కొన్ని శివాలయాలతో పాటు లోకల్గా కూడా ఎక్స్కర్షన్ టూర్స్ ప్లాన్ చేసాం. రాబోతున్న ధనుర్మాసంలో ఈ నవజన పారిజాతం కానీ లేదా సప్త శ్రీనివాసం కానీ అలా వైష్ణవ క్షేత్రాలకు బస్సులు ప్లాన్ చేస్తున్నాం.
సో అది కూడా ఆదరించాలని కోరుకుంటూ, అలాగే రాబోతున్న సంక్రాంతి గురించి కూడా ఒక మాట చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను సంక్రాంతి రోజున, సంక్రాంతి సీజన్ సందర్భంగా మనకి హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు వెస్ట్ గోదావరి వైపు రావడానికి డిమాండ్ ఎక్కువగా ఉంది. దానికోసం మేము ఆల్రెడీ ఆన్లైన్లో స్పెషల్ బస్సులు ఓపెన్ చేసి ఉంచాం. పెంటపాడు మండల నీటి సంఘ ఎన్నికలు శనివారం STVN పాఠశాలలో జరిగాయి. ఎన్నికల అధికారిగా MEO శ్రీనివాసరావు వ్యవహరించారు. పెంటపాడు 12 టీసీలకు సంబంధించి ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలవడంతో అన్నీ ఏకగ్రీవమయ్యాయి. నీటి సంఘ అధ్యక్షునిగా పెంటపాడుకు చెందిన బండారు వెంకట్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షునిగా మౌన్సిక్పాడుకు చెందిన లెక్కలపూడి బ్రహ్మ శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరికి పలువురు అభినందనలు తెలిపారు. ఈరోజు పెంటపాడు మండలంలోని పెంటపాడు గ్రామం యొక్క నీటిపారుదల సంఘ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల అధికారిగా మండల విద్యాశాఖ అధికారి MEO 1గా ఉన్నటువంటి M శ్రీనివాస్ గారిని మరి ఈ ఎన్నికల నిర్వహణాధికారిగా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో భాగంగా టైం షెడ్యూల్ ప్రకారంగా సక్రమైన పద్ధతుల్లో నామినేషన్స్ స్వీకరించడం, లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తదుపరి ఎన్నిక అనేటువంటిది మరి పరిశీలించగా ఈ పెంటపాడు గ్రామానికి సంబంధించి 12 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్ అనగా టీసీలు ఉండడం జరిగింది. అందులో ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అనగా TC 1 నుండి మొదలుకొని TC 12 వరకు అందరూ కూడా ఒక్క సభ్యులు మాత్రమే దీనికి నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి వారిని అనానిమస్గా ప్రకటించడం కూడా జరిగింది. వారిలో నుండి TC 1 నుండి TC 6 వరకు ఒక గ్రూప్ గాను, TC 7 నుంచి 12 వరకు మరో గ్రూప్గా డివైడ్ చేయడం, 1 to 6 నుంచి మరి చైర్మన్గా ప్రెసిడెంట్ గారిని, 7 నుంచి 12 మధ్యలో వైస్ చైర్మన్ గారిని ఎంపుకోవడం, నామినేషన్స్ కూడా స్వీకరించడం జరిగింది. ఈ నామినేషన్స్ కూడా ప్రెసిడెంట్కి ఒకరు, వైస్ ప్రెసిడెంట్కి ఒకరు మాత్రమే నామినేషన్ వేయడం వలన సభ్యులందరూ దాన్ని అంగీకరించడంతో ఎనానమస్గా ప్రకటించడం జరిగింది. అందులో TC నెంబర్ 6గా ఎంపికైనటువంటి బండారు వెంకట్రావు గారిని ఈ పెంటపాడు నీటి సంఘం అధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగింది. వారికి సర్టిఫికేట్ కూడా అందించడం జరిగింది. అలాగే వైస్ ప్రెసిడెంట్గా నెక్కలపూడి బ్రహ్మ శ్రీనివాస్ గారు మరి వీరు TC నెంబర్ 9 నుంచి ఎంపికడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా వారిని అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు జరిగిన నీటి సంఘం ఎలక్షన్స్లో నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. సభ్యులు అందరికీ, రైతులకు నా కృతజ్ఞతలు. రైతులందరికీ నేను పూర్తి స్థాయిలో సేవలను అందించగలను. పెంటపాడు నీటి సంఘం సభ్యులుగా 12 మంది సభ్యులకి, అలాగే ప్రెసిడెంట్గా బండారు వెంకట్రావు గారికి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి నా అభినందనలండి. పదవులు తీసుకున్న తర్వాత పదవులు అలంకారంగా ఉన్నాయి, తర్వాత మనం ఏం చేయక్కర్లేదు అని మాత్రం అనుకోవద్దు. ఆ పదవులకి మీరందరూ కూడా వన్నీ తెస్తారని, అలాగే రైతులకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ముందు ఉంటారని ఆశిస్తూ రైతులందరూ కూడా మీ మీద బాధ్యత పెట్టి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ గెలిపించారండి. అలాగే మీ సభ్యులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి సేవ చేస్తున్నాం, రైతులకు సేవ చేస్తున్నామని, ఆయనకు వన్నీ తేవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసలమ్మ తల్లివారి ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఆదివారం ఉదయం 7:30 నుండి ఆలయంలో నిర్వహించనున్న అభిషేకాల్లో భక్తులందరూ పాల్గొనాలని అర్చకులు ప్రదీప్ శర్మ కోరారు. సమస్త జగత్తుని కూడా సర్వకాల సర్వావస్థలయందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానంలో ప్రతి మాసమందు వచ్చేటువంటి పౌర్ణమి తిథియందు అమ్మవారికి విశేషంగా పంచామృతాలతో, ఫలరసాలతో, వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దానిలో భాగంగా ఈ యొక్క మార్గశిర మాసం పౌర్ణమి తిథియందు అనగా ఆదివారం రోజున 15వ తారీఖు డిసెంబర్ ఆదివారం రోజున ఉదయం 7:30 గంటలకి అమ్మవారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఎవరైనా భక్తులు కనుక ఈ యొక్క అభిషేకానికి ఉపయోగించేటువంటి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఫలరసాలు, వివిధమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, ఒట్టివేళ్ళు ఇత్యాదిగా ఎవరైనా ఇవ్వదలిచిన వారు ఎవరైనా ఉంటే ఉదయకాలంలో 7 గంటల లోపు బలుసలమ్మ ఆలయం వద్ద సమర్పించగలరు. అదేవిధంగా ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొనడం వల్ల, సహకరించడం వలన సమస్తమైనటువంటి విశేషమైనటువంటి రాహుగ్రహ దోషాలు, కేతుగ్రహ దోషాలు, అలాగే కుజగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా నివృత్తి చెంది వివిధమైనటువంటి రంగాలలో ఎవరెవరు అభివృద్ధిని కాంక్షిస్తున్నారో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో జయం కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా వివాహం కానటువంటి వారు ఈ యొక్క అభిషేక కార్యక్రమంలో కనుక పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా వివాహం అయి వారింట శీఘ్రకాలంలోనే శుభ కళ్యాణ పరంపర యోగ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు. వాళ్ళు చేసుకునే విధంగా ప్రణాళికతో శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే
ఆలయ నిర్వాహకులు శ్రీ శ్రీరంగం రామాంజనేయులు గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విశేష కార్యక్రమాలు చేయడం అనాదిగా వస్తోంది. స్థానిక సత్యవతి నగర్లో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవాలు ఈ నెల 11వ తేదీ నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం అమ్మవారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణలతో రథోత్సవం భక్తుల కన్నుల పండుగగా కొనసాగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాస్పిటల్ 11వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి 4వ రోజు అమ్మవారిని ఊరేగింపుగా వాడవాళ్ళ తిప్పుతూ ఊరేగించుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు అనగా ఆదివారం రోజున గొప్ప అన్న సమారాధన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారి తరఫున కోరుచున్నాము. ఏరియా హాస్పిటల్ 11వ వార్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు అమ్మవారికి 4వ రోజు అమ్మవారిని ఊరేగింపుగా వాడవాళ్ళ తిప్పుతూ ఊరేగించుతున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు అనగా ఆదివారం రోజున గొప్ప అన్న సమారాధన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అన్నప్రసాదాలను స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారి తరఫున కోరుచున్నాము. సత్యవతి నగర్ 11వ వార్డులో వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క 32వ వార్షిక భాగంలో ఈరోజు 4వ రోజుకు చేరుకుంది. అత్యంత వైభవంగా 4 గంటల నుండి ఇక్కడ రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. విశేషంగా మహిళలు, పిల్లలు, పెద్దలు కూడా అందరూ కూడా ఈ మహద్భాగ్యాన్ని నోచుకోవటానికి ఈ లక్ష్మీదేవి రథోత్సవ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటున్నారండి. అలాగే తాడేపల్లిగూడెం పురవీధుల్లో ఊరేగుతూ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. రానటువంటి వాళ్ళకి ఆమె దగ్గరికి వెళ్ళి మరి వారికి దర్శన భాగ్యాన్ని కల్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం 11 గంటలకే అఖండ అన్న సమారాధన జరుగుతుందండి. కావున భక్త మహాశయులందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గణేష శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం స్థానిక సత్యవతి నగర్లో గల ఏరియా హాస్పిటల్ దగ్గర చేసి ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి 32వ వార్షికోత్సవం సందర్భంగా మొదటి రోజు కలశాభిషేకం, 2వ రోజు 1000 మందితే కుంకుమ పూజలు, 108 మందితే కమల హోమాలు, సాయంకాలం తీపి పదార్థాలు పండ్లతోటి అమ్మవారికి నైవేద్యం. ఈరోజు భాగంగా ఈరోజు రథోత్సవం జరుగుతున్నది. కావున రేపటి దినమున అన్న సమారాధన జరుగుతున్నది. త్వరలో అమ్మవారి గుడి ప్రతిష్ఠ కానున్నది. విజయవాడలో 2025 జనవరి 5వ తేదీన హైందవ శంఖారావం కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ శనివారం హైందవ శంఖారావ నియోజకవర్గ కన్వీనర్ భోగిరెడ్డి ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక 33వ వార్డులో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కె అనురాధ, టి సూర్యకుమారి, రాజన్, సుభాషిణి, సిహెచ్ సత్యవతి, మంగతాయారు, ఎం సుభద్రారాణి, వి నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5వ తారీఖున విజయవాడలో తలపెట్టిన హైందవ శంఖారావం బహిరంగ సభ లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక 33వ వార్డులో ఇక్కడ ప్రతి ఇంటికి తిరుగుతూ
మహిళలకి బొట్టు పెట్టి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. హిందువులందరూ ఐక్యత చాటడం కోసం అని చెప్పి ఈ హైందవ శంఖారావం అనేది పూరించడం జరుగుతుంది జనవరి 5వ తారీఖున. మన అన్య మతస్థులు ఎవరికి మన దేవాలయాల్లో ఉద్యోగాలు ఉండకూడదని, అదేవిధంగా హిందువులు భగవంతుడికి సమర్పించుకున్న ముడుపులన్నీ కూడా హైందవ అభివృద్ధి కోసమే కేటాయించాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వం దేవాలయ ఆస్తులు నిరర్ధక ఆస్తులు అని చెప్పి ప్రకటించింది, అది కూడా రద్దు చేయాలని చెప్పి, దేవాలయ ఆస్తులు నిరర్ధక ఆస్తులు అని చెప్పడం కూడా చాలా దారుణమైన విషయం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిధిలో శనివారం నీటి వినియోగదారుల సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు అన్ని చోట్ల ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఈ ఎన్నికలకు వైసీపీ పార్టీ దూరంగా ఉంది. కాగా జగన్నాథపురం గ్రామ నీటి సంఘం అధ్యక్షునిగా సిద్దిన అప్పారావు, ఉపాధ్యక్షునిగా గెడ్డం విమల ఎన్నికయ్యారు. వీరిని గ్రామ సర్పంచ్ చంద్రిక అభినందించారు. అదేవిధంగా పెంటపాడు మండలంలో 7 చోట్ల ఏకగ్రీవం కావడం పట్ల మండల జనసేన అధ్యక్షుడు పొల్లా బాబీ, టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దత్తు ప్రసాద్, అడపా ప్రసాద్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, దాసరి అప్పన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజులు రైతుల పండగ జరుగుతుంది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ముఖ్యంగా సాగు చేయాలంటే సాగు కాలువలు ఆధునీకరించాలి, మురుగు కాలువలు ఆధునీకరించాలి. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ సాగునీటి సంఘాలకు ఎలక్షన్ జరగకపోవడం వల్ల ఎక్కడ మురుగు కాలువలు అక్కడే ఉన్నాయి, ఎక్కడ సాగునీటి కాలువలు అక్కడే పేరుకుపోయి ఈ చెత్తా పట్టేసి ఉంది. ఈ ఏదైతే కూటమి ప్రభుత్వ అధికారులు రాగానే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాలకు రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరపాలన్నారు. ఇవాళ పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాగునీటి సంఘాలకు ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ సాగునీటి సంఘాలకి ఎన్నికైన వారు వెంటనే తగిన నిధులు ఇచ్చి పంటకాలను మురుగుకాలను ఆదుకునిస్తారు. కాబట్టి రైతులకు సాగునీరు పెట్టుకోవడానికి కానీ, అధిక వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు బయటకు వెళ్ళడానికి మురుగుకాలం తవ్వడం వల్ల కానీ పంట బాగా పండుతుంది. కాబట్టి అందరూ రైతులకి మంచి చేసిన కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రైతాంగం తరపున రైతు నాయకులు మేము అందరం కూడా అభినందన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ సొసైటీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి ఆ సొసైటీ ఎన్నికల్లో కూడా రైతుల కోసం పనిచేసే వారందరినీ కూడా మన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా రైతు సంక్షేమానికి అదేవిధంగా మన అందరూ కృషి చేద్దాం తెలియజేస్తున్నాం. ఈరోజు పెంటపాడు మండలం నీటి సంఘం ఎలక్షన్ సందర్భంగా ఆగితీపాడు WAకి జనసేన పార్టీ తరఫున ముఖమట్ల సూర్యచంద్రం గారిని నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేషన్కి తెలుగుదేశం రాష్ట్ర నాయకులు మన దాసరి అప్పన్న గారు, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే మన బీజేపీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ నామినేషన్ ఇవ్వడం జరిగింది. మన ఈ సూర్యచంద్రం గారు ఈ ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలని మేము కోరుకుంటున్నాం. అలాగే నీటి సంఘం తరఫున ఈ ఆగితీపాడు WA పరిధిలో ఉన్న నీటి సంఘాలన్నింటినీ అభివృద్ధి చేసి మన పార్టీకి అలాగే NDA కూటమి తరఫున మంచి పేరు తేవాలని సూర్యచంద్ర గారిని మన ఆగితీపాడు నీటి సంఘం ఎలక్షన్ నిమిత్తం 12 సభ్యులకు గాను 12 కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. నామినేషన్లు ఇవ్వడం అయితే ఇప్పుడు జరిగింది. అదే రకంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మెంబర్లు అందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉండి సమన్వయంతో పనిచేసి ప్రతి ఒక్క మెంబరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. ఇలాగ ఎన్నుకోబడిన ప్రతి ఒక్క మెంబర్కి, అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏదైతే ఈరోజు కార్యక్రమంలో మనం ఎన్నుకోబడ్డామనే కాకుండా రైతాంగం సమస్యలను గుర్తించి వాటి పట్ల ఆ సమస్యల పట్ల చక్కగా పనిచేసి ఆ సమస్యలు తీర్చే ప్రక్రియలో మన NDA ప్రభుత్వ సభ్యులు, ఉపాధ్యక్షులు, అధ్యక్షులు అందరూ కూడా ముందుండి పనిచేస్తారని ఆశిస్తూ బీజేపీ నాయకులు నరిసే సోమేశ్వరరావు తండ్రి నరిసే వీర్రాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా శనివారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం స్వీట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరిసే సోమేశ్వరరావు కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు అయినం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నరిసే సోమేశ్వరరావు మాట్లాడుతూ తన తండ్రి నరిసే వీర్రాజు పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ రోజున మా నాన్నగారు నర్సే వీర్రాజు గారు చనిపోయిన రోజు. ఇప్పటికి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరం అయినప్పటికీ కూడా మాకు ఇంకా మా నాన్నగారు మాతోనే ఉన్నారనే ఇదిలో ఉన్నాం మేము. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు కూడా కాపాడుకుంటూ నాన్నగారు ఎప్పుడు మాకు అండగా ఉండేవారు. ఆయన సంవత్సరం అంటేనే ఇవాళకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం. ఇవాళ నాన్నగారి పేరు మీద ఈ పడాల వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి అన్నదానం చేయాలనే ఆలోచనతో మా కుటుంబ సభ్యులు అలాగే మా తమ్ముడు అయినం బాలకృష్ణ ఇక్కడికి వచ్చి పేద వృద్ధులందరికీ కూడా అన్నదానం, స్వీట్స్, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా శాశ్వతంగా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున మరి అన్నదానం జరిగే విధంగా నాన్నగారి పేరు మీద వృద్ధులందరికీ భోజనాలు, ఫ్రూట్స్, స్వీట్స్ ఇచ్చే విధంగా శాశ్వత అన్నదాన పథకానికి కావాల్సిన అమౌంట్ కూడా ఈరోజు కట్టడం జరిగింది. నమస్కారం. బాబాయ్ నర్సే వీర్రాజు గారు మొదటి వర్ధంతి ఈరోజు. స్వర్గీయ నర్సే వీర్రాజు గారు సీతారాంపేట నుంచి కౌన్సిలర్గా పోటీ చేసి అదేవిధంగా సీతారాంపేట ప్రజలకు, తాడేపల్లిగూడెం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ప్రజల యందు ఎంతో భక్తిభావంతో, ప్రజలతో సేవాభావంతో ప్రజల కోసం చాలా శ్రమించినటువంటి వ్యక్తి. ఆయన కుమారుడు మా సోదరుడు అన్నగారు నర్సే సోమేశ్వరరావు అదే వార్డు నుంచి కౌన్సిలర్గా నగ్గడం, తర్వాత ఇంతింతై ఒట్టడింత అన్న విధంగా మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవడం జరిగింది. ఏదైతే నర్సే వీర్రాజు గారి యొక్క కోరికను వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అందరూ కలిసిమెలిసి ఏకస్తులే అందరూ కూడా చాలా ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరిస్తూ దేవుని పట్ల భక్తిభావంతో ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి కుటుంబం ఒక మంచి కుటుంబం, ఆదర్శప్రాయం. ఏదైతే నర్సే వీర్రాజు గారి ఆయన జీవన పర్యంతం ఆయన శ్రమించి కుటుంబాన్ని ఏకతాటిపై అందరినీ కూడా ప్రేమాభిమానాలతో మెలిగే విధంగా అందరికీ కూడా మంచి భక్తిభావం, ప్రేమభావాలని ఏర్పాటు చేశారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం పల్లెల జగన్నాథరావు, చంద్రకళ దంపతుల కుమారుడు తులసీరమణ వివాహం సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. స్థానిక సుబ్బారావుపేట మన శ్రీనివాస రామాలయం నందు ప్రతి శనివారం జరుగు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే స్వామివారి మహాప్రసాదం నైవేద్యం పులిహార వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి శ్రీ పల్లిల జగన్నాథరావు, శ్రీమతి చంద్రకళ దంపతుల కుమారుడు చిరంజీవి తులసీరమణ గారిది రేపొద్దున వివాహం జరుగుతుంది. ఆ సందర్భంగా ఇవాళ మరి భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పెళ్లి జరుగుతుందన్న ఆనందంలో ఇవాళ భోజనాలు పెట్టడం చాలా ఆనందదాయకం. అలాగే ఈ యొక్క కుటుంబానికి ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు చేసే ఇది ఆ స్వామివారు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మీ తోచినంత విరాళం ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్థానిక సుబ్బారావుపేట పాబోలువారి వీధి నందు వేంచేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో ప్రతి శనివారం జరిగే భోజనాల్లో భాగంగా ఈ శనివారం అన్నదాన కార్యక్రమానికి సహకరించి దాతలు శ్రీ పల్లెల జగన్నాథరావు, శ్రీమతి చంద్రకళ దంపతులు వారి కుమారుడు జ్యేష్ఠ కుమారుడు తులసీరమణ గారి వివాహం సందర్భంగా వాళ్ళ మన గుండందు భోజనాలు పెట్టించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి మన వెంకటేశ్వర స్వామి వారి కృపాకటాక్షాలు నిండుగా ఉండాలని శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున కోరుకుంటం జరుగుతుంది. గుండుగొలలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి భవనంలో శనివారం దత్తాత్రేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
60 మంది దివ్యాంగులకు దాట్ల రామకృష్ణరాజు సౌజన్యంతో సన్నబియ్యం, పళ్ళు అందజేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో పేరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీను, అరసంఖ్యల సోములు, రావి గంగరాజు, నంబూరి సుబ్బరాజు, ఇందుకూరి రామరాజు, నంబూరి హరిరాజు, నడింపల్లి శ్రీనివాసరాజు, పాల్తూరి రామరాజు, పాకలపాటి రామరాజు తదితరులు పాల్గొన్నారు. రాజుగారు దత్త జయంతి సందర్భంగా ఇవాళ మన దివ్యాంగులందరికీ భోజనాలు పెడుతున్నారు. అలాగే ఈ నెల కొద్దిగా లేట్ అవడం అలాగే శ్రీను చెప్పాడు, ఇవాళ ప్రమాణించి దత్త జయంతి సందర్భంగా రాజుగారి భోజనాలు అలాగే మనందరికీ బియ్యం ఫ్రూట్స్ ఇవాళ ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రతి నెల మనం చేసే ఈ కార్యక్రమాల్లో ఒకరోజు అటు అవుతుంది, ఒకరోజు ఇటు అవుతుంది. ఏదైతే మనం ఇవ్వడం కావాలి, దాతలో బియ్యం ఫ్రూట్స్ ఇవ్వడం కావాలి మన దివ్యాంగులందరికీ. కాబట్టి ఇదివరకు ఫస్ట్ తారీఖున లేదంటే 2వ తారీఖున 3వ తారీఖున పెట్టాం. ఇప్పుడు ఇచ్చే దాతను బట్టి మేము హైదరాబాద్లో ఉన్నాం, మేము వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది 5వ తారీఖున అంటే ఆ రోజుకి మారుస్తున్నాం దాతలు ఇచ్చే ఆ డేట్ని బట్టి. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఎలా చేస్తున్నామో అలాగే చేసుకుంటూ పోదాం. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విద్యుత్ పొదుపు వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శనివారం స్థానిక డివిజన్ ఆఫీస్ వద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొని నినాదాలు చేశారు. టౌన్ ఏడీఈ, రూరల్ ఏడీఈ, పెంటపాడు మండలం ఏఈ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత. విద్యుత్ ఆదా ఎవరి కోసమో కాదు, విద్యుత్ పొదుపు నేటి జాతీయ ఆవశ్యకత. వెంకటరామన్నగూడెం, రామన్నగూడెం గ్రామాల నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షునిగా గౌతమ్ రాజు, ఉపాధ్యక్షునిగా ముల్లపూడి వరలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. కమిటీ సభ్యులుగా అయినపర్తి శ్రీనివాస్, మరోతు గంగాజలం, బాట రామసీత, ఎం నరసయ్య ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఈ సందర్భంగా వీరికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి అభినందించారు. గురజాడ కనకారావు జ్ఞాపకార్థం వారి కుమారులు గురజాడ ఆనంద్ కుమార్, బ్రహ్మాజీ వారి కుటుంబ సభ్యుల సహకారంతో శుక్రవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శనివారం జరిగిన పెద్ద కార్యక్రమంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండుగోగుల నాగు, హరికుమార్, దేవతి రామకోటేశ్వరరావు, వట్టి బుజ్జి, రామారావు తదితరులు పాల్గొన్నారు. కనకారావు గారి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాత గురజాడ కనకారావు గారి పెద్ద కర్మ సందర్భంగా కుటుంబ సభ్యులు అన్నదాత అన్నదాతలు అన్నదాతలు ఆల్ ఇండియా పెన్షనర్స్ డే పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీన స్థానిక విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ భవనంలో ఆవరణలో సమావేశం నిర్వహించినట్లుగా అసోసియేషన్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.